విద్య లేనివాడు విద్వాంసుల కడను ఉండగానే పండితుండుగాడు. కొలని హంసల కడ కొక్కెరయున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏమిటంటే, విద్య లేనివాడు విద్వాంసుల దగ్గర ఉన్నంత మాత్రాన వాడు ఎప్పటికీ విద్వాంసుడు కాలేడు. సరోవరంలోని రాజహంసల సమూహంలో కొంగ ఉన్నంత మాత్రాన అది రాజహంస అవదు కదా అని అర్థం. అప్పుదూయరోత హరిహరాదులకైనా మొప్పెతోడ మైత్రి మొదలే రోత. తప్పు బలుకరోత తాకట్టిడిన రోత విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏమిటంటే, హరిహరాదులకు కూడా అప్పు చేయడం రోత, దుష్ట సాంగత్యం ఒక రోత, తప్పు మాట్లాడడం ఒక రోత, తాకట్టు పెట్టడం ఒక రోత, ఇవంతా చేటును కలిగిస్తాయని అర్థం. అల్పబుద్ధివానికి అధికారమిచ్చిన దొడ్డవారి నెల్ల తొలగగొట్టు. చెప్పుదిన్న కుక్క చెరకు తీ పెరుగునా విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏమిటంటే, దుష్టునకు అధికారమునిచ్చిన ఎడల మంచి వారందరినీ వెడలగొట్టును. చెప్పు తినడి కుక్క చెరుకు తీ పెరగదు కదా అని అర్థం. అల్ప సుఖములెల్ల నాశించి మనుజుండు బహుళ దుఃఖములను బాధపడును. పరసుకంబు నొంది బ్రతుకంగ నేరడు విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏమిటంటే, ఐహిక సంబంధమైన అల్ప సుఖాలకు ఆశపడడం వల్ల అవి దుఃఖాన్ని కలుగజేస్తాయి, బాధ నుండి విముక్తిని కలుగచేయలేవు. పరసుఖాన్ని ఆశించడం వల్ల బంధ విముక్తుడవుతాడు. ఇది జీవిత పరమార్థమని తెలుసుకోలేకపోతున్నాడు అని అర్థం. ఆత్మలోని శివుని అనువుగా శోధించి నిశ్చలముగా భక్తి నిలిపెనేని సర్వముక్తుడవును సర్వంబు తానవును విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏమిటంటే, శరీరాన్ని మనస్సును నిశ్చలంగా యోగ సిద్ధిలో నిలిపినప్పుడు మాత్రమే ముక్తి లభిస్తుంది. అందరిలో తనను, తనలో అందరినీ చూడగలుగుతాడు అని అర్థం. ఆశ కన్న దుఃఖమతిశయంబుగలేదు, చూపు నిలపకున్న సుఖము లేదు, మనసు నిలపకున్న మరి ముక్తి లేదయా విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏమిటంటే, ఆశ కంటే దుఃఖం వేరే లేదు. చూపు నిలిపితే సుఖం లభిస్తుంది, మనసు నిలిపితే ముక్తి లభిస్తుంది. అంటే మనసులోని కోరికలు అదుపులో ఉంచకుండా ముక్తి దొరకదు అని అర్థం. ఇంటిలోని ధనము నీది నాది అనుచును మంటిలోన దాచు మంకు జీవి. కొండబోడు వెంట గుల్ల కాసైనను విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏమిటంటే, తాను సంపాదించిన ఇంటిలోని ధనాన్ని తనదని అనుకుంటూ భూమిలో దాచిపెడతాడు. తాను చనిపోతున్నప్పుడు తన వెంట చిల్లిగవ్వ కూడా రాదని తెలుసుకోలేకున్నాడు అని అర్థం. ఇరుకు వచ్చు వేళ ఈశ్వరునెంతురు కరుణగనునె వట్టిగాసిగాక. సుఖము వచ్చు వేళ చూడంగనొల్లరు విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏమిటంటే, మనిషి కష్టం వచ్చినప్పుడు ఈశ్వరుని తలచి, సుఖపడేటప్పుడు దైవాన్ని తలచకుండా ఉంటే ఈశ్వరుడు కరుణించడు. సుఖ దుఃఖాలకు అతీతంగా మనసు నిలపాలి అని అర్థం. ఇల్లు నాలి విడిచి ఇనుప కచ్చులు గట్టి వంటకంబు నీటి వాంచలుడిగి. ఒంటినున్న ఎంత వధువునా తత్వంబు విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏమిటంటే, ఇల్లు విడిచి భార్యని వదిలి కామానికి గొళ్ళెం వేసి తిండి నీళ్లు మాని ఒంటరిగా ఉన్నంత మాత్రాన తత్వం అలవడదు అని అర్థం. పాము కన్నలేదు పాపిష్టి జీవంబు అట్టి పాము చెప్పినట్లు వినును
కలుని గుణము మాన్పు గనులెవ్వరును లేరు, విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏమిటంటే పాము వంటి పాపిష్టి జీవి కూడా ఏదైనా చెప్తే వింటుంది, కానీ మూర్ఖునికి ఎంత చెప్పినా అతని గుణం మారదు అని అర్థం.